హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 126. అఖిల్ హితని అతడి ఒళ్ళోకి లాక్కొని, "ఈ రాక్షసి కన్నా నాకెవరూ నచ్చలేదు. అందుకే ఈ రాక్షసినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను" అని అన్నాడు. "పోయి పోయి నేనే నచ్చాలా నీకు? కావాలని ఇన్ని రోజులు బేవర్స్‌లాగా నా వెంట పడి, డైరెక్ట్‌గా ఇప్పుడు పెళ్లి చూపులకొచ్చి పెళ్లి చేసుకుంటున్నావంటే నువ్వెంత కేడీవో అర్థమవుతుంది నాకు" అని అంది హిత. నీ మొహమే. నీ మొహం. పెళ్ళికి ముందు ఇలాంటి మూమెంట్స్ ఉండాలని నేనేదో క్రియేట్ చేస్తే, వాటిని పట్టుకొని ఊగులాడుతున్నావేంటే నువ్వు? అని అన్నాడు అఖిల్. మరి ఎవడో గొట్టంగాడొచ్చి అలా ఒక అమ్మాయిని ఏడిపిస్తే మండదా? నాకు కూడా సేమ్ మంట ఇప్పటికీ రన్ అవుతుంది. అదే మంట నీ మీద చూపిస్తున్నాను నేను అంది హిత. సరే, ఆ మంట తగ్గాలంటే ఎలా కూల్ చేయాలో చెప్పవే. అలాగే చేస్తాను అని మెల్లిగా అతడికి అంత దగ్గరగా ఆమె ఉండడంతో ఆమె పరిమళానికి సమ్మోహితుడయి మెల్లిగా అతడి మీసాలతో ఆమె మెడవంపున చుంబించాడు చిన్నగా. అంతే, ఎక్కడా లేని కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయిపోయిన హిత, "ఓయ్, ఏం చేస్తున్నావురా" అని అంది. రాయంటే కాబోయే మొగుడిని పట్టుకొని కాస్త రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో మొగుడికి అని అన్నాడు అఖిల్. అంతలా రెస్పెక్ట్ కావాలేంట్రా ఇప్పుడు నీకు, దొంగ సచ్చినోడా? నా పర్మిషన్ లేకుండా నన్ను ముద్దు పెట్టుకుందే కాక అని అతడిని గిల్లుతుంది హిత. కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ కావాలా ఏంటే? పెళ్ళైన తర్వాత కూడా చేయి వేయాలి అంటే పర్మిషన్ అడిగేలా ఉన్నావు కదా రాక్షసి. నీతో ఎలా వేగడమే ఏంటో నేను అని ఆమె కొడుతుంది అని తెలిసినా కూడా అఖిల్ వెంటనే ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. దీనికోసమే తీసుకొచ్చావా నన్ను బయటికి అని అంది ఉక్రోషంగా హిత. అరే, కాబోయే పెళ్ళాన్ని దీనికోసం తీసుకురాకపోతే ఇంకెందుకు తీసుకొస్తారే? పోనీ ఎక్కడికైనా వెళ్దామా చెప్పు, నీకు నచ్చిన ప్లేస్‌కి తీసుకెళ్తాను అని అన్నాడు అఖిల్ ఆమెను పట్టుకొని. ఏం అవసరం లేదు, మా ఇంటి దగ్గర దింపేయి నన్ను అని అంది హిత అతడి టచ్‌కి లొంగిపోతూనే. ఇప్పుడే దింపేస్తే ఎలానే, కాసేపు మాట్లాడేదైనా అని అఖిల్ ఆమె మెడవంపున చోటు చేసుకొని అతడి మొహాన్ని చేర్చుతూ ఉంటే, ఇదిగో నువ్విలా చేశావంటే నేను మా అన్నయ్యతో చెప్తాను అని అంది హిత. ఏమని చెప్తావే? అన్నయ్య నన్ను టచ్ చేశాడు అని చెప్తావా? అని అఖిల్ నవ్వుతూ ఉండడంతో, సిగ్గులేదురా నీకు పో అని హిత ఆమె సీట్‌లోకి షిఫ్ట్ అయ్యి వాటర్ బాటిల్ మొత్తం ఖాళీ చేయడంతో, ఆమె ఎంతలా భయపడిందో అర్థం చేసుకొని, అలవాటు చేసుకోవే నన్ను అన్నాడు అఖిల్. మంచిది అన్నట్టు ఇప్పటివరకు అతడి టచ్‌కి షివర్ అయిపోయిన హిత ఆమె భయాన్ని తగ్గించుకుంటూ ఉండడంతో ఆమెను మంచి కేఫ్‌కి తీసుకెళ్ళి కాఫీ ఆర్డర్ చేశాడు. ఆ టైంకి హితకి కాఫీ తాగాలని లేకపోయినా కూడా అఖిల్‌తో కలిసి బలవంతంగా కాఫీ తాగేసి అతడితో మెల్లిగా మాటలు మొదలుపెట్టి అక్కడి నుండి బయటికి రావడంతోనే, ఇంకేమైనా కావాలా అని అడిగాడు అఖిల్. నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. నీకోసం కాఫీ తాగాను కానీ ఐ వాంట్ ఐస్ క్రీమ్ అఖిల్ అని అంది హిత. ఏంటే పేరు పెట్టి పిలుస్తున్నావని కాళ్ళు ఎగరేశాడు అఖిల్. నీ పేరు అదే కదా అని భుజాలెగరేసింది హిత. అయితే మాత్రం మొగుడిని పేరు పెట్టి పిలుస్తావా హ? అన్నాడు అఖిల్. ఇంకా ఏమని పిలవాలిరా నిన్ను అని అరిచింది హిత. ఏవండి అనో, బావా అనో పిలవవే అన్నాడు అఖిల్. తొక్కేం కాదు అన్నట్టుగా హిత కోపంగా చూస్తూ ఉంటే, నేను నీకు వరుసకు బావే అవుతానే మెంటల్ దాన అని అన్నాడు అఖిల్. అయినా నేను పిలవను పోరా అని హిత కార్ డోర్ ఓపెన్ చేసి కారులో కూర్చోవడంతో, అఖిల్ 5 నిమిషాల తర్వాత కార్ డ్రైవింగ్ సీట్‌లో కూర్చుంటూ ఆమె ఒడిలో పెద్ద ఐస్ క్రీమ్ పెట్టాడు. ఏంటే గుడ్లగూబలా నన్ను చూస్తున్నావు? అది తిను, కాస్త చల్లబడతావు. నిప్పులా ఎప్పుడూ కాలుతూనే ఉంటావు. కాస్త అది తిని చల్లబడితే కాస్త కూల్‌గా అయినా నీతో మాట్లాడుకోవచ్చు నేను అని అఖిల్ కార్ స్టార్ట్ చేయగానే, అంటే ఇప్పటిదాకా ఎలా మాట్లాడాను అని అడిగింది హిత కోపంగా. ఇదిగో ఇలా కారం కారంగా, ఘాటు ఘాటుగా, కోపంగా ఉన్నావు అనే ఐస్ క్రీమ్ తీసుకొచ్చానే. మళ్ళీ ఐస్ క్రీమ్ ఇచ్చాక కూడా మళ్ళీ అలానే మాట్లాడతావేంటి మెంటల్? ఐస్ క్రీమ్ తినండి మేడం, కావాలి అన్నావు కదా అని చెప్పి అఖిల్ డ్రైవ్ చేస్తూ ఉంటే, అతడితో గొడవ పడడం మానేసి సైలెంట్‌గా ఐస్ క్రీమ్ బాక్స్ ఓపెన్ చేసి తింటూ థాంక్ యూ అని చెప్పింది.
థాంక్ యూ ఎందుకే? ఐస్ క్రీమ్ కావాలన్నావు తీసుకొచ్చాను. అయినా కాబోయే పెళ్ళానికి ఐస్ క్రీమ్ కొనిస్తే కూడా థాంక్ యూ చెప్తారా? అన్నాడు అఖిల్. మా ఊర్లో చెప్తాంలే అని ఇద్దరూ ఇక ఇంటికి స్టార్ట్ అయ్యారు. గంట తర్వాత వాళ్ళ ఇంటి ముందు కార్ ఆపి హిత దిగుతూ ఉంటే డోర్ క్లోజ్ చేశాడు అఖిల్. డోర్ ఎంతకీ రాకపోవడంతో అనుమానంగా హిత అఖిల్‌ని చూస్తూ ఉంటే, అరె! నా కోసం వీడింత దూరం వచ్చాడు. వీడు నన్ను బయటికి తీసుకెళ్ళాడు. ఒక ముద్దో, ఒక హగ్గో ఇవ్వాలని లేదంటే నీకు? అని అన్నాడు అఖిల్. లేదు అని అతడి మొహం మీదే చెప్పేసింది హిత. దొంగ మొహందాన. అసలు ఫీలింగ్స్ అనేవి పెట్టడమే మర్చిపోయాడనుకుంటానే ఆ దేవుడు. ఎన్ని రోజులుగా ట్రై చేస్తున్నాను. పైగా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నా. ఒక్క ముద్దే అడిగితే ఇవ్వకపోతే ఎలా? ఇంకా ఎన్ని రోజులే నాకీ బ్రహ్మచారి బతుకు? ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమ్మాయితో కూడా ఒక్క ముద్దు పెట్టించుకోకపోతే ఎలానే? మాకు కూడా కొన్ని కోరికలు ఏడ్చాయి. కాబోయే భార్యతో పెళ్ళవ్వక ముందే ఒక రొమాన్స్ చేయాలి అని, ముద్దు పెట్టుకోవాలని, హగ్ చేసుకోవాలని, బయటికి తీసుకెళ్ళాలని, ఇవి కూడా నెరవేర్చుకోకపోతే జిందగీ చాలా గలీజ్‌గా ఉంటుంది. ప్లీజ్ ఒక్క ముద్దివ్వవే మన ఎంగేజ్‌మెంట్ గుర్తుగా అని చిన్న పిల్లలు చాక్లెట్ అడిగినట్టుగా అఖిల్ అడిగాడు. అతడిని చూస్తే నవ్వొస్తున్నా కూడా అతడిని కోపంగా చూస్తూనే అఖిల్ చెంప మీద చిన్నగా కొట్టి, "ఒక్కటి చాలా ముద్దు" అని కళ్ళు ఎగరేసింది హిత. దొంగ మొహందాన. ముద్దడిగితే కొడతావేంటే రాక్షసి అని అఖిల్ బుగ్గ రుద్దుకుంటుంటే, ఇప్పటి వరకు ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరీ రొమాన్స్ చేశావు కదరా! ఆల్రెడీ ముద్దు కూడా పెట్టుకున్నావు. మళ్ళీ ముద్దు, హగ్గు కావాలంటావేంటి? అని హిత అంటుంటే, అది నేను పెట్టాను. ఇప్పుడు నేను ఎక్స్‌పెక్ట్ చేసింది నీ దగ్గర నుండి కదా! అని అన్నాడు అఖిల్. ఇప్పుడిచ్చాను కదా! పెళ్లి వరకు అది గుర్తుంచుకోలే. నేను వెళ్ళాలి. ముందు డోర్స్ ఓపెన్ చెయ్యి అని హిత అనడంతో, నువ్వు నాకు ముద్దు పెడితే గాని ఈ డోర్స్ ఓపెన్ అవ్వవు మేడం అని కార్ కీస్ పాయింట్ పాకెట్‌లో వేసుకొని చక్కగా సీట్ వెనక్కి పుష్ చేసుకొని, చేతులు తల కింద పెట్టుకొని మరి సీట్ వెనక్కి ఒరిగాడు అఖిల్. అంతే అతడిని చూసి పిచ్చ ఫ్రస్ట్రేషన్ వస్తున్నా కూడా ఎంతసేపు ఇలా ఉంటావో ఉండరా? మా వాళ్ళెవరో వచ్చి పిలిస్తే అప్పుడు డోర్ తీయకపోతే ఏం చేస్తావు? అన్నట్టుగా అరగంట పాటు మొండిగా అలానే కూర్చుంది. అటు ఇంట్లో వాళ్ళు బయటికి రాలేదు. ఇటు అఖిల్ మాత్రం ఫ్రీగా ఆమెకు సైట్ కొట్టుకుంటూ ఉండడంతో అరగంట పాటు అందులోనే కూర్చొని విసుగెత్తుకుపోయిన హిత స్పీడ్‌గా అఖిల్ మీదకి వంగి అతడి బుగ్గకు ఆమె పెదవులు ఆనించి అతడి పాకెట్‌లో చేయి పెట్టి కీస్ తీసి డోర్స్ ఓపెన్ చేసుకొని కీస్ అతడి మీదకి విసిరేసి కార్ దిగి ఇంట్లోకి పరిగెత్తింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.